శౌర్యతోనే కళ్యాణి ఉందా? అంటే అనుపమని కూడా శౌర్యని ఎక్కడ ఉంచాడా? అమ్మయ్యా, ఇంకా అనుపమమ్మ ఎక్కడ కష్టాలు పడుతుందో అనుకున్నాను. శౌర్యతోనే ఉన్నారా? పద ఇంటికి వెళ్దాం. నేను రాను. రమ్మని చెప్తున్నాను కదా, రా. రానని చెప్తున్నాను కదా. అసలు వీడెందుకు ఇలా చేస్తున్నాడు? చిన్నప్పటి నుంచి అనుపమని అమ్మ అమ్మ అంటూ నేను అమ్మననే విషయం, అనుపమని చేరదీస్తే నేను ఫీల్ అవుతాననే విషయం మర్చిపోయినట్టున్నాడు. వీణ్ణి నువ్వు ఇంకేం మాట్లాడుకో, రా. నేను రాను. ఏయ్, రా. రాను. నేను ఇప్పుడు అర్జెంటుగా అనుపమతో మాట్లాడాలి. ఏయ్, పద ఇంటికి. ఒక్కసారి చెప్తే వినవా? నేను రాను. అరే, భలే మాయమయ్యారే. సంపదని తీసుకుని వాడు టూర్కి వెళ్తానన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఖచ్చితంగా వీడు అనుపమకి ఆశ్రయం ఇచ్చాడు. వీణ్ణని లాభమేముంది? అనుపమ గురించి అమ్మకి చెప్పాలి. పద. అలా తలుచుకున్నానో లేదో ఇలా ప్రత్యక్షమైంది. అంటే 100 ఏళ్ళన్నమాట. దొంగలా పారిపోతున్నావు. ఎక్కడికి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అమ్మా అమ్మా అంటూ నా కొడుకు వెతికి మరీ నిన్ను పట్టుకుంటాడు. అంత ప్రేమని నటించావు వాడు ముందు. అమాయకంగా చిన్న వయసు నుండి నీ ప్రేమ నిజమనుకుంటున్నాడు వాడు. ఏ మాయమంత్రం వేస్తావో నువ్వు? అందరూ నిన్నే కలవరిస్తారు. నన్ను కన్న తల్లి నుండి నేను కన్న కొడుకు వరకు. నేనేం మాయలు మంత్రాలు వేయలేత్తమయంతి. మంచి మనసుతో శౌర్యని రోడ్డున పడ్డ మమ్మల్ని వాళ్ళింటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చాడు. బాగుంది. నా మెట్టినింట్లో పెట్టాడన్నమాట. చూసావా పల్లవి, వాడు నాకు నిజం చెప్పకపోగా అబద్ధాలు చెప్పాడు. అంతలా ఈవిడ వాణ్ణి మార్చేసింది. అనాథగా ఏ చెట్టు కింద ఉంటావనుకున్నాను. అమ్మా అని పిలిచిన పాపానికి ఇప్పుడు వాడు నీ కొడుకే సాకుతున్నాడు. ఎవరూ లేని వారికి ఆ దేవుడే రక్ష అంటారు. అలాగే మాకు రక్షగా ఉన్నాడు. ఇంతకీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అత్తయ్య మంచానా? పల్లవి, పరాయి వాళ్లతో ఎక్కువగా మాట్లాడకూడదు. పద. అమ్మా సారీ, అమ్మా సారీ. జాగ్రత్త అమ్మా, నేను వెళ్తున్నాను. భగవంతుడా, అమ్మ నాన్నల ఆరోగ్యం బాగుండేలా చూడు. అమ్మ మనసు మార్చి అమ్మ దగ్గరికి మమ్మల్ని చేర్చు స్వామి. అమ్మా నమస్కారం. నమస్కారం, కూర్చోండి. డాక్టర్ని తీసుకొచ్చినా ఒక అర్థం ఉంది చిన్ని. లాయర్ని తీసుకొచ్చి మా ముందు కూర్చోబెట్టావేమిట్రా? అమ్మే పిలిపించమంది నాన్న. ఆరోగ్యం బాగాలేదనిపించగానే అత్తయ్య గారు అన్ని విషయాలు సెటిల్ చేద్దాం అనుకున్నారేమో. ఏం శివ, ఏం మాట్లాడవే? అన్ని విషయాలు ఒక ఎత్తైతే అనుపమ జైలు విషయం ఒక ఎత్తు.
హత్యా నేరం కింద శిక్ష అనుభవిస్తున్న వాణ్ణి విడిపించమని చెప్పడానికి వకీలు గారిని పిలిపించాను. అమ్మా, ఆల్రెడీ తీర్పు చెప్పడం, కారాగార శిక్ష అమలు చేయడం జరుగుతోంది. ఇప్పుడు విడిపించమంటే కష్టం, అసాధ్యం అని చెప్పకండి. ఇప్పటి వరకు న్యాయస్థానంలో అడుగు పెట్టకపోయినా చట్టాల గురించి ఎంతో కొంత నాకు అవగాహన ఉంది. శిక్ష తగ్గించటమో, వాడి అదృష్టం బాగుంటే బయట ప్రపంచంలో తిరిగే అవకాశాన్ని కలిగించటమో చేస్తారు. ప్రయత్నించండి వకీల్ గారు. మంచి పని చేస్తున్నావు శివ. విడుదలై వాడు మన ముందుకొస్తాడని పనిచేయట్లేదండి. అనుపమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవును, వాడు శిక్ష అనుభవిస్తూ కూతురు బాధ్యతని అనుపమ మీద వదిలేసి ఇబ్బందులకు గురి చేశాడు. అంటే ఏంటమ్మా? ఆవిడగారు అవస్థలు పడుతున్నారని జాలి చూపిస్తున్నావా? ఈ ఇంట్లో నుండి గెంటేస్తే పోయి నా ఇంట్లో పడింది. ఏమిటి? నీళ్ళ? అవునమ్మా, నా మెట్టినిల్లు ఇప్పుడే చూసొస్తున్నాను. నువ్వు బయటికి పంపిస్తే అమ్మా అమ్మా అంటూ తిరిగే నా పుత్రరత్నం ఆ అనుపమని, కళ్యాణిని తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టాడు. ఆ అనుపమ నంగిలా ఉంటూనే అందర్నీ తన బుట్టలో వేసుకుంది. కళ్లల్లో నీళ్లు పెట్టుకుని మాట్లాడిందంటే ఎవ్వరైనా కరిగిపోవాల్సిందే. ఇక నా కొడుకు కరగడా? దమయంతి! ఆ పిల్లకి అక్కడుండే హక్కుంది. ఆ ఇంటి మనవరాలు కదా. అనుపమకు తోడుగా అవసరాలకు ఉండి ఉంటుంది. అయినా నువ్విక్కడ పడి ఉండడం లేదా? నేనెప్పుడన్నా ఏమైనా అన్నానా? శివ, నువ్వు ఉద్రేకపడకు. ఇప్పుడు ఆ మాటలు ఎందుకులేమ్మా? వకీల్ గారు, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి వాణ్ణి విడిపించే ప్రయత్నం చెయ్యండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అలాగేనమ్మా, వస్తాను. మీ అందరికీ ఇదే చెప్తున్నాను. ఆ కళ్యాణి వల్ల అవమానాలు, నిందలు పడ్డ అనుపమకి ఆ పిల్ల నుంచి విముక్తి కలిగించాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. అభ్యంతరం చెప్పేవాళ్ళు గడప దాటచ్చు. ఏ మెంటల్, ఎదురుగా ఏం వస్తుందో చూసుకోవా? కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? పిచ్చి దానిలో రోడ్ల మీద తిరుగుతున్నావు. బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది నీకు? మీ అనుపమ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళా నీకు చెప్పెళ్ళాలా? కనీసం మీ ఇంట్లో వాళ్ళకైనా చెప్పిందా ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకున్నాను అని?
మీ దగ్గర అనుపమ ఏమి దాచదు కదా? మరి పెళ్ళైన మగాన్ని చేసుకుంటాను అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? మాట్లాడు. నీకేమన్నా పిచ్చా? పిచ్చే. మీ అనుపమ చేసిన పనికి నాకు పిచ్చి పట్టింది. నా సంగతి వదిలే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అమ్మకి మీ నాన్నకి మధ్యలో ఇంకొక ఆడది దూరితే మా అమ్మ స్థానంలో మీ అమ్మగారు, నా స్థానంలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? చూడు, నువ్వు అనుపమ అమ్మ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. నీకు నిజం తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఏంటా నిజం? అసలు అనుపమ అమ్మే వద్దు శౌర్య, ఈ కాలం పిల్లలకి నిజం తెలిసినా తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. వాళ్ళమ్మే మోసం చేసిందని, పాపం చేసిందని అవమానం తట్టుకోలేక ఏదైనా చేసుకోవచ్చు. ఆగిపోయావే, చెప్పు. నీకు చెప్పినా అర్థం చేసుకునే వయసు లేదు. హలో మిస్టర్, నేను చిన్న పిల్లని కాను. నిజం చెప్పలేక కవర్ చేయకు. నిజం ఎన్ని రోజులని దాగుంటుంది? నీకు తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు తమరి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. నన్ను కంట్రోల్లో ఉండమని చెప్పడానికి నువ్వెవరు? నువ్వేమైనా నా మామ కొడుకువా, లేకపోతే తాళి కట్టిన నా మొగుడివా? నాకు నచ్చినట్టు నేనుంటా. అమ్మా, ఏం చేస్తున్నావు? కళ్యాణికి నూడిల్స్ అంటే ఇష్టమట, చేద్దాం అనుకుంటున్నాను. ఓ గ్రేట్. తన ఇష్టాలను కూడా చెప్పుకుంటుందంటే తనలో మార్పు వస్తున్నట్టే. నా ఇష్టం ఏంటో కనుక్కున్నారా ఎప్పుడైనా? సిద్ధు కావాలి అంటే మీరు మనసు మార్చుకొని తనతో నన్ను వెళ్ళనిస్తారా? కళ్యాణి ఏం చెప్పలేదు శౌర్య. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. కూతురికి ఏం కావాలో ఆయన చెప్పారు. అమ్మా, నాకు చేసి పెడతారా? తప్పకుండా. సంపద, మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. రేపు రథసప్తమి పూజ ఉంది కదా. ఇప్పుడే వెళ్తున్నామా? అవును. ఇంట్లో మహాహారతి ఇస్తారు. నేనుండుంటే పూజకి వంటకి సాయం చేసేదాన్ని. నా వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు శౌర్య. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. నువ్వు నన్ను పెంచి పెద్ద చేసావు. నీకు ఎంత చేసినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఇలా చెప్పడం నీ మంచితనం నాన్న. నీకంతా మంచి జరగాలి. కానీ ఒక్క విషయంలో తనకు మంచి జరగదమ్మా. సిద్ధుతో నేను వెళ్ళిపోతే అది నాకు మాత్రమే మంచి జరుగుతుంది. వెళుస్తామమ్మా. సంపద, shall we go? ఆ కోతి పిల్లకి ఏం చెప్పదులే, ప్రశ్నలు వేసి విసిగిస్తుంది. సంపద, బాయ్ అమ్మా. అయ్యో, శౌర్యకి చెప్పడం మర్చిపోయాను. దమయంతికి మేము ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందని శౌర్యతో చెప్పలేదు. ఫోన్ కలవట్లేదు. ఇంట్లో దమయంతి అందరికీ చెప్పేసి వీళ్ళు వెళ్ళగానే ఏం గొడవ చేస్తుందో ఏంటో.
వదినా ఆగకుండా అరగంట నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మా అమ్మ గురించి. అత్తయ్య గురించా? అవును. ఆ అనుపమకి నా పుత్రరత్నం ఆశ్రయం కల్పించాడని చెప్తే అమ్మ మళ్ళీ అగ్నిపర్వతంలా బద్దలవుతుంది అనుకుంటే నెమ్మకి నీరెత్తినట్టుగా అలాగే ఉంది. అలా ఎందుకుందా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. అంటే శౌర్య చేసింది మంచి పనే కదా వదినా? ఏంటి? సారీ వదినా. నీకు అనుపమ అమ్మకి మంచి జరిగితే నచ్చదు కదా? నా పుట్టింట్లో నుంచి శని వెళ్ళిపోయిందిలే అని ఆనందించేలోపే మెట్టినింట్లో తిష్ట వేసింది. అక్కడి నుండి ఎలా తరిమెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. చించండి వదినా, బాగా చించండి. నేను కూడా యూట్యూబ్లో ఆడపడుచుని ఇంటి నుండి ఎలా తరిమేయాలి అనే దారి దొరుకుతుందేమో చూసి నీకు చెప్తాను. సరేనా వదినా? ఆడపడుచుని ఎలా తరిమేయాలి? పల్లవి, చెప్పండి అత్తయ్య. రేపు రథసప్తమి, పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యండి. అలాగే అత్తయ్య, చేస్తాను. సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన మోదకాలు సిద్ధం చెయ్యండి. అలాగే అలాగే అత్తయ్య. ఒళ్ళు వంచి పని చేయని వాళ్ళతో ఉంటే వాళ్లలాగే మిగిలిపోతావు. ఈ ఇంటి కోడలివి కాబట్టి నీకు పని చెప్తున్నాను. అది నీ బాధ్యత కూడా. ఈరోజే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాను అత్తయ్య. ప్రయాణం ఎలా జరిగిందిరా? చాలా బాగా జరిగిందమ్మా. అమ్మమ్మ, ఊటీ చాలా బాగుంది. సంపద నేను చాలా బాగా ఎంజాయ్ చేశాం. నిజమా? అంత బాగా జరిగిందా? అవునమ్మమ్మా. పోలీసు వాడివే ఉండి అబద్ధం చెప్పడం ఏమిట్రా? అది భర్తకి తగ్గట్టు భార్య కూడా. నువ్వెక్కడున్నావో మీ అమ్మ నాకు చెప్పింది శౌర్య. అమ్మమ్మ, అది నాకేమీ సంజయ్షి చెప్పాల్సిన అవసరం లేదు. శౌర్య, ఏంట్రా నువ్వు చేస్తుంది? అసలు నువ్వు నా కన్న కొడుకువేనా? ఈ అమ్మకు అసలు నువ్వు విలువ ఇస్తున్నావా? ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకేం కావాలరా? ఆ అనుపమని ఇంటి నుండి తరిమేస్తే నువ్వు మన ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్లే ముందు కనీసం నాకు చెప్పాలని అనిపించలేదా? అయినా నీకేమైంది సంపద? వాడు తానా అంటే నువ్వు తందానా అంటవేనా? అత్తయ్యకి నిజం చెప్తామని నువ్వైనా వాడితో చెప్పొచ్చుగా. అసలు నీకు నేనంటే భయం, గౌరవం ఉంటేనే కదా. అమ్మా, ఎవరికి చెప్పొద్దని తనతో నేనే ఒట్టు వేయించుకున్నానమ్మా. పెళ్ళాన్ని వెనకేసుకు రావడం మాత్రం బాగా తెలుసు, తల్లికి చెప్పడం మాత్రం తెలీదు. నేనంటే ఇంట్లో ఎవరికి లెక్క లేకుండా పోతుంది. ఏయ్, నీకు నవ్వొస్తుందా? వెళ్ళవతలకి. అమ్మా,
సారీ. నాకేం అవసరం లేదురా నీ సారీలు. అనుపమ అమ్మని, అమ్మని, అమ్మమ్మని ముగ్గురిని ఒక్కటి చేయాలి. లేకపోతే వాళ్ళ మధ్య ఇంకా దూరం పెరిగిపోతుంది. సంపద పద.